నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ హాట్గానే ఉంటాయి కదా. కానీ ఈసారి కూటమి ప్రభుత్వంలోనే ఒక పెద్ద అంతర్గత సమీక్ష మొదలైంది. ముఖ్యంగా జనసేన పార్టీలో తెర వెనుక ఏం జరుగుతోంది, పవన్ కళ్యాణ్ ఎందుకు తన సొంత ఎమ్మెల్యేలకే క్లాస్ పీకుతున్నారు, ఈరోజు ఈ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్ గురించి కాస్త లోతుగా చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 18 నెలలు గడిచింది. ఈ టైంలో కొన్ని మంచి పనులు స్టార్ట్ అయినా సరే తెరవెనుక మాత్రం అసంతృప్తి నెమ్మదిగా రాజుకుంటోంది. ప్రభుత్వం కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నా ఒక పెద్ద సమస్య మాత్రం నీడల్లా వెంటాడుతోంది. అదేంటో తెలుసా? ఎమ్మెల్యేల పనితీరు. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదు, చాలా నియోజకవర్గాల్లో ప్రజల నుంచి నెగటివ్ ఫీడ్బ్యాక్ వస్తోంది. సరే, మరి ముందుగా జనసేన ఎమ్మెల్యేల రిపోర్ట్ కార్డ్ ఎలా ఉందో చూద్దాం. ఈ నంబర్లు మనకేం చెప్తున్నాయో చూద్దాం. ఇది చూడండి, ఇది నిజంగా షాకింగ్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే మొత్తం 20 మంది జనసేన ఎమ్మెల్యేలలో 11 మంది అంటే సగానికి పైగా ఎమ్మెల్యేలపై తీవ్రమైన అవినీతి ఆరోపణలున్నాయి. ఇక మిగిలిన 9 మంది పనితీరు మీద కూడా నెగటివ్ రిపోర్ట్స్. అంటే ఒక్క ఎమ్మెల్యేకి కూడా క్లీన్ చిట్ రాలేదన్నమాట. ఇవేవో చిన్న చిన్న విమర్శలు అనుకుంటే పొరపాటే. అసలు ఎవరూ ఊహించని స్థాయిలో వచ్చిన ఆరోపణలు ఇవి. దీంతో పార్టీ నాయకత్వానికి తీవ్ర అసంతృప్తి కలిగింది. సరే, ఈ ఆరోపణల వల్ల జనసేన బ్రాండ్ ఇమేజ్కి ఎందుకింత డ్యామేజ్? అసలు ప్రజల అంచనాలేంటే? ఆరోపణలు ఎలా ఉన్నాయి? చూడండి, జనసేన అంటే కేవలం ఇంకో రాజకీయ పార్టీ కాదు. అదొక నమ్మకం. ముఖ్యంగా యువతలో పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి ఉండదు అనేవే కదా వాళ్ళాశించింది. మరి ఇప్పుడు ఆ నమ్మకమే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది. పార్టీని ఫాలో అయ్యేవాళ్లల్లో ఉన్న మెయిన్ ఫీలింగ్ ఇదే: మిగతా కమర్షియల్ పార్టీల కన్నా జనసేన బెటర్ అని. అలాంటి నమ్మకంతో గెలిపించిన ఎమ్మెల్యేల మీదే ఇలాంటి ఆరోపణలుస్తే అది ఖచ్చితంగా పెద్ద నిరాశకు దారితీస్తుంది కదా. మరి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? ఆయన యాక్షన్ మోడ్ ఎలా ఉంది? ఒకసారి చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిలాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక పక్కా సిస్టమ్ ఫాలో అవుతున్నారు. ఫస్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారు. తర్వాత ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో 1-to-1 కూర్చుని మాట్లాడుతున్నారు. ఫైనల్గా పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. ఇదొక రకంగా పార్టీని ప్రక్షాళన చేసే ప్రక్రియ. అంతేకాదు, ఈ రెడ్ జోన్లో ఉన్న ప్రతి ఎమ్మెల్యేతో, అంటే సీరియస్ ఆరోపణలున్నవాళ్లతో దాదాపు 20 నిమిషాల నుంచి 40 నిమిషాల దాకా మాట్లాడుతున్నారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చి మీటింగ్స్ ఎంత సీరియస్గా జరుగుతున్నాయో. ఇక్కడే మనకు ఒక ముఖ్యమైన తేడా కనిపిస్తుంది. అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటి? ఇది ఒక కొత్త పాలనా శైల. గత జగన్ ప్రభుత్వంలో మనం చూసాం, ఎమ్మెల్యేల మీద ఎన్ని ఆరోపణలొచ్చినా కనీసం వాళ్ళని పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవు. కాని ఇక్కడ చూడండి, రెగ్యులర్గా సర్వేలు, అవసరమైతే కౌన్సిలింగ్, ఇంకా అవసరమైతే వార్నింగ్స్. ఎమ్మెల్యేలను ఎప్పటికప్పుడు అదుపులో పెట్టడానికి ఇదొక మంచి మార్గం. ఇదే ప్రస్తుత ప్రభుత్వానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మరి ఈ చర్యల వెనుక అసలు లాంగ్ టర్మ్ ప్లాన్ ఏంటి? భవిష్యత్తు గురించి ఏమాలోచిస్తున్నారు? చూడండి, కూటమి పాలనలో ఇంకా 3.5 ఏళ్లున్నాయి. కాని వాళ్ల టార్గెట్ 15 ఏళ్ల సుస్థిర పాలన. మరి మొదటి 18 నెలల్లోనే ఇంత నెగటివిటీ వస్తే ఆ లాంగ్ టర్మ్ గోల్కి పెద్ద దెబ్బ తగులుతుందని నాయకత్వం బలంగా నమ్ముతోంది. అందుకే వ్యూహం చాలా క్లియర్గా ఉంది. భవిష్యత్ను కాపాడుకోవాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ తప్పులను సరిదిద్దుకోవాలి, లేకపోతే ముందు ముందు కష్టమవుతుందని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. సరే, నాయకత్వం యాక్టివ్గా ఉంది, రివ్యూలు జరుగుతున్నాయి, వార్నింగ్లిస్తున్నారు, అంతా బానే ఉంది. కానీ అసలు ప్రశ్నేంటంటే, ఈ సమీక్షలు నిజంగా క్షేత్రస్థాయిలో మార్పును తెస్తాయా, లేక ఇదంతా కేవలం పైపై మెరుగులకే పరిమితమవుతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. ఇది ఒక ముగింపు కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చాలా కీలకమైన మలుపు.